హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా T20 మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఒక చాలా క్రిటికల్ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ థర్డ్ మ్యాచ్ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ మ్యాచ్ అయితే నాటింగంలోనే ట్రెంట్ బ్రిడ్జ్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఒక టిపికల్ ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సో నాటింగంలో అయితే బ్యాట్స్మెన్కి చాలా హెల్ప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరియు ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ యాక్చువల్గా ఇక్కడ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ రికార్డ్ చూసుకున్న ఫస్ట్ బ్యాటింగ్ టీంకి అడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్. అండర్ 200 లేకుంటే 200 రెస్ట్రిక్ట్ చేయగలిగితే చేసింగ్ కూడా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే చూసుకున్నట్లయితే ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, లాస్ట్ మ్యాచ్లో జేకబ్ బెత్తల్ వల్ల అయితే సూపర్ నాక్ వల్ల అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సో 19 ఓవర్స్లో అయితే చేసేసారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ 192 టార్గెట్ని. సో అండర్ ప్రెషర్ అయితే సూపర్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బెత్తల్ మాత్రం చూసుకున్నట్లయితే కొంచెం స్ట్రగుల్ అయిన స్టార్టింగ్లో. సో ఒక్కసారి తన మొమెంటం అందుకున్నాక మాత్రం ఆగలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ రవి బిష్ణోయ్ ఇన్నింగ్స్ ఓవర్లో అయితే మాత్రం చాలా బ్రూటల్గా అయితే ఉండిండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బెత్తల్ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఇన్ ద పవర్ ప్లేస్ ఒక మంచి మొమెంటం అయితే అందించాడని చెప్పుకోవచ్చు. అర్లీ వికెట్స్ పడ్డ తర్వాత అయితే ఇద్దరు ఓపెనర్స్ పోయిన తర్వాత అయితే. మరియు బ్రుక్ తర్వాత బ్యాంటన్ కూడా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టామ్ బ్యాంటన్ కూడా సో కొంచెం స్టడీగా అయితే మంచి సపోర్ట్ అయితే ఇవ్వగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జేకబ్ బెత్తల్కి కొంచెం స్లో ఆడినా సో యాంకర్ రోల్ అయితే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాంటన్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో. సో వీళ్ళకి తోడు ఓపెనర్స్ కూడా మంచిగా ఆడాలని చూస్తారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో వేసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి సో ఫిల్ సాల్ట్ మరియు జాస్ బట్లర్ డెఫినెట్లీ క్యాషింగ్ చేసుకోవాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో హర్దీప్ సింగ్ నుంచి అయితే థ్రెట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ కొంచెం స్వింగ్ దొరికితే మాత్రం సో కొంచెం చూసి ఆడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు బౌలింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో లాస్ట్ మ్యాచ్లో అయితే శామ్ కరన్ సూపర్గా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు 33 రన్స్ సంథింగ్ ఇచ్చి. సో ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చిండే కాబట్టి సో శామ్ కరన్ అయితే మంచిగా పుల్ బ్యాక్ అయితే చేయగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా ఇన్నింగ్స్ని. సో 220, 210 పోయే స్కోర్ని 190 వరకు అయితే కట్టడి చేశారంటే సో శామ్ కరన్ పాత్ర అయితే డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు జోఫ్రా ఆర్చర్కి మాత్రం ఒక హాఫ్ డే ఉండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో 40 రన్స్కి అయితే వెళ్ళాడు 4 ఓవర్స్లో. సో ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. అది మాత్రం డెఫినెట్లీ ఆర్చర్ మాత్రం చూసుకున్నట్లయితే కరణ్కి మంచిగా సపోర్ట్ ఇస్తూ. మరియు ఆదిల్ రషీద్ కూడా అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 20 రన్స్కి అయితే వెళ్ళాడు. సో డీసెంటిష్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ తన స్టాండర్డ్స్ ప్రకారం ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆదిల్ రషీద్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో కూడా ఫేవరెట్స్గా దిగుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గెలవడానికి ఇంగ్లాండ్ సో మంచిగా ఆన్ పేపర్గా టీం బాగుంది. సో మంచి ఫామ్లో కూడా ఉన్నారు కాబట్టి సో ఇంగ్లాండ్ అయితే ఫేవరెట్స్గా దిగుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఈ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే. మరి వాళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే సేమే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే జార్జ్ టంగ్ ప్లేస్లో మేబీ సాకిబ్ మహమ్మద్ అయితే తీసుకురావచ్చు ఫ్రెండ్స్. లేకుంటే ఇంకేం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అని చెప్తా ఫ్రెండ్స్ నా దృష్టిలో మాత్రం చూసుకున్నట్లయితే. ఇంకా టీమిండియా విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా థింక్ ఓవర్ చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్లో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక హర్షదీప్ తప్ప మిగతా వాళ్ళు ఏమంత ఎఫెక్టివ్ అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో హర్షదీప్ సింగ్ అయితే వాళ్ళిద్దరు ఓపెనర్స్ని అయితే త్వరగానే అవుట్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బట్లర్ మరియు సాల్ట్. సో ఒక సూపర్ స్టార్ట్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు టీమిండియాకి లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా. సో ఇంగ్లాండ్ ఓపెనర్స్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎస్పెషల్ ఒక బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి. సో హర్షదీప్కి తోడు మిగతా వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ అందివ్వగలిగితే సో కొంచెం రిస్ట్రిక్ట్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ని. మరియు రవి బిష్ణోయ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో సో చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయ్యాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 60 రన్స్కి అయితే వెళ్ళాడు లాస్ట్ తన 4 ఓవర్స్లో. సో అదైతే కొంచెం చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో అయితే ఆడకపోవచ్చు ఫ్రెండ్స్ రవి బిష్ణోయ్ చూసుకున్నట్లయితే. సో ప్రిన్స్ యాదవ్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఎందుకంటే నాటింగ్ స్పిన్కి కూడా అంత అనుకూలం ఉండదు కాబట్టి సో ప్రిన్స్ యాదవ్ని తీసుకోవడం బెటర్ అని చెప్తా ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లోనే తీసుకునేది ఉండే కానీ తీసుకోలేకపోయారు. సో ఈ మ్యాచ్లోనే తీసుకోవాలని చెప్తా ఫ్రెండ్స్.
సో బౌలింగ్ విషయానికి వస్తే సో డీసెంటిష్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిఫెండ్ చేసుకోగలగాలి 190 స్కోర్ లాస్ట్ మ్యాచ్లో, కానీ డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో వెరీ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అయితే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే సో ది హైలీ యాంటిసిపేటెడ్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో. సో 2 ఇంప్రెసివ్ సిక్సెస్ కూడా అయితే కొట్టాడు. సో కానీ ఇంకొక 6 కొట్టబోయి అయితే స్టంప్ అవుట్ అయితే అయ్యాడు. సో ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో కొంచెం స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకొని ఆడితే సో బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వైభవ్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే సో తన ఓన్లోకి వస్తే ఎంత డేంజరస్ మనందరికీ తెలిసిందే గైస్. మరియు ఇంకొక ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే మంచిగా ఆడుతున్నాడు అని చెప్పొచ్చు. తన ఫామ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు ఐర్లాండ్ నుంచి. సో ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా 43 రన్స్ కొట్టాడు. సో మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీంకి మాత్రం అభిషేక్ చూసుకున్నట్లయితే. సో కొంచెం స్క్రాచీగా అనిపించిన స్టార్ట్లో లాస్ట్ ఇన్నింగ్స్లో సో మంచిగా తన మొమెంటంని అయితే తిరిగి అయితే అందుకున్నాడని చెప్పుకోవచ్చు. సో అభిషేక్కి తోడు మిడిల్ ఆర్డర్ కూడా మంచిగా ఫైర్ అయితే సో ఒక పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ కాబట్టి నాటింగంలో. సో ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ కూడా ఫ్రెండ్స్ సో లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి ఒక క్యామియో ఆడినా సో అంత హై స్ట్రైక్ రేట్తో అయితే ఆడలేకపోయాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో యాక్సలరేషన్ అయితే డెఫినెట్లీ అవసరం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీంకి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఇషాన్ కిషన్ కూడా ఫ్రెండ్స్ సో చాలా క్రిటిసిజం అయితే వచ్చింది లాస్ట్ మ్యాచ్ తర్వాత అయితే ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ మీద. సో ఈ మ్యాచ్లో అది డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తాడు తను చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సో ఒకటే చేంజ్ ఉంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ టీంలో. సో ప్రిన్స్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రవి బిష్ణోయ్. సో అదొక్కటే చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్, ఇంకేం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ అన్లెస్ ఏమైనా ఇంజురీ కన్సర్న్స్ అయితే తప్ప లాస్ట్ మినిట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇంగ్లాండే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో కూడా విన్ కానీ ఇండియా చాలా బెటర్గా పర్ఫామ్ చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ ద బాల్ కావచ్చు, విత్ ద బ్యాట్ కావచ్చు, వాళ్ళ స్థాయికి తగ్గట్లాడితే గెలవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో టీమిండియా. సో చూద్దాం ఫ్రెండ్స్ సో ఈక్వల్ చేయగలుగుతారో లేదో టీమిండియా సిరీస్ని. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఏ టీం విన్ అవుతారు అనుకుంటున్నారో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.